వనానికి వెళ్ళిపోయారు. వనంకి వెళ్ళిన తర్వాత భరతుడు వచ్చారు. భరతుడికి కౌశల్య కైకేయి దేశకి ఒక లెటర్తో చెప్పారు, మీరు ఉన్న పొలంగా వచ్చేసేయండి అని. భరతుడు వచ్చారు. భరతుడు వచ్చిన తర్వాత చూశారు, మొత్తం అంతాను ఈ అయోధ్య అంతా శూన్యంగా ఉన్నది. ఎందుకంటే రాముడు వెళ్ళిపోయారు, దశరథ మహారాజు కూడాను శరీరం త్యాగం చేసేసారు. ఆ ధ్వజ వంగిపోయి ఉన్నది. దాసీలు ఆ ప్రకారంగా అలంకారహీనంగా ఉన్నారు. అందరూ స్త్రీహీనంగా ఉన్నారు. అయోధ్య తాలూకా ప్రజలు అందరూ ఎవరు కూడా చూసినా కూడాను ఒక స్త్రీహీనంగా ఉన్నారు. ఎవరు కూడా భరతుడితో ఆనందపూర్వకంగాను పలకరించుకుంటున్నారు. అందరూ ఏదో మనసులోని ఏదో పెట్టుకొని నమస్కారం చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అయింది, ఏంటి ఈ విధానంగా ఉన్నదని తెలుసుకోలేపారు. లాస్ట్కి కైకేయి దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నయ్య చూశారు. కైకేయికి ఈ విధానంగా భరతుడు తిట్టారట. జీవితంలోని ఎప్పుడు అమ్మ అని పిల్లదట కైకేయికి. ఎందుకంటే రామచంద్రమూర్తికి వనవాసం పంపించారు, నాకు రాజు చేయాలని చెప్పేసి అన్నారని చెప్పేసి కైకేయికి మరి జీవితంలోని ఇప్పుడు అమ్మ అని పిల్లదట. మరి ఈ ప్రకారంగా సంభాషణతోనే అతను తిట్టారట. రామాయణంలో రాస్తున్నది విధానంగా. సో ఇదంతా మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. ఇవాల్టి కథ ఏంటి, ఒక అద్భుతమైన కథ. అందరూ చూడండి, ఇప్పటికీ కూడాను కౌశల్య అని పేరు పెట్టుకుంటారు. ఎవరైనా పెట్టుకుంటారు కదా, సుమిత్రాన్ని కూడా పెట్టుకుంటారు. కైకేయిని పెట్టుకుంటారు ఎవరైనా? ఎవ్వరు పెట్టుకోరు. ఎందుకు? కైకేయి దశరథ మహారాజు తలకు పత్ని కాదా? చెప్పండి. రామచంద్రమూర్తి తలక తల్లి కాదా? చిన్న తల్లి. కానీ సుమిత్ర గురించి పెట్టుకుంటారు, కౌశల్య పెట్టుకుంటారు, కానీ కైకేయి ఎందుకు పెట్టుకోరు? నింతలకు రహస్యం చూడండి, తెలుసుకుందా ఈరోజు కారణం ఏంటి అనేది. ఎందుకు కైకేయిని పెట్టుకోరు? ఒకనాడు అయోధ్యలోని రామ్, లక్ష్మణ్, భరత్, శత్రుఘ్నుడు నలుగురు చిన్న వయసు అప్పుడు ఆడుకుంటుండేరు. ఆడుకుంటూ కైకేయి తన భవనంలో ఉన్నారు. ఇది రామాయణంలో లేదు, అనేక వేరే గ్రంథాల్లో ఉన్నాయి. కైకేయి తన భవనంలో ఉన్నారు, ఆడుకుంటున్నారు ఈ పిల్లలందరూ. రాముడు వెళ్ళి కైకేయి భవనానికి వెళ్ళారు. కైకేయి భవనానికి వెళ్ళి కైకేయి తలకు వెనకాతలు వచ్చి రాముడు విధానంగా చూసారా ఆడుకుంటారు, కళ్ళు మూసేశారట. ఈ ప్రకారం కళ్ళు మూయడంతో ఎవరు పోల్చుకోండి అని చెప్పారట. చెప్పడంతో ఎవరు ఎత్తునై ఉంటుంది? కైకేయి వాస్తవంగా పోల్చుకోలేపారు. ఎవరై ఉంటారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆలోచిస్తున్నారు, రాముడు కదా, స్పర్శతో తెలుస్తుంది. కానీ నలుగురు పిల్లలు ఒకలాంటి వాళ్ళే, ఒకలాంటి చేతులే, చిన్నపిల్లలు. కానీ పోల్చుకోలేపారు. రాముడు అనుకుంటున్నారు, కానీ రాముడు ఈ ప్రకారంగా ఎప్పుడు హాస్యము, గంభీరం, మర్యాద ఉంటుంది. ఈ ప్రకారంగా ఎప్పుడు చపలత, ఈ ప్రకారంగా ఆట ఇప్పుడు ఆడరు. తల్లిదండ్రులతోటి అంత గంభీరంగా ఉంటారు రామచంద్రమూర్తి. కానీ రామచంద్రుడితో ఇటువంటి చిలిపి పనులు చేయరు. రాముడు కాదు అని అనుకొని, నేను తెలుసుకోలేకపోతాను, మీరు ముందుకు రండి అని చెప్పాడు. అప్పుడు రాముడు కైకేయి తాలూకా ముందుకు వచ్చి చెప్పారు, మీరు ఓడిపోయారు, చెప్పుకోలేపారు అని. అవును, నేను ఓడిపోయాను. అయితే నాకు మీరు ఓడిపోయినందుకు నాకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, బహుమతి ఇవ్వాలి. అరే రామ్, ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నారు, విచిత్రంగా పనులు చేస్తున్నారు. సరే, నీకు వరం కావాలి. ఎప్పుడు క్షత్రియులు ఎవరికి అడగరు. ఎప్పుడు కూడా నువ్వు చేయొచ్చి నాకు గిఫ్ట్ కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి అని ఎప్పుడు అడగరు. క్షత్రియుల తలక నియమమే లేదు. ఈరోజు నువ్వు నాకు అడుగుతున్నావు. సరే, మీరు అడుగుతున్నారు కాబట్టి నా ప్రాణం కూడా ఇస్తాను. మీరు చెప్పండి, ఏం కావాలి మీకు? అమ్మ, నేనేది అడుగుతున్నానో చూడు, నువ్వు ఇవ్వాలి సుమా.
నువ్వేది అడిగినా నేను ఇస్తాను, మాట ఇచ్చాను, మాట ఇచ్చావు. చూడు, ఈ ప్రకారంగా అడుగుతాను, నీ సౌభాగ్యం కూడా హాని అవ్వచ్చు. ఎప్పుడైతే వాడు చెప్పారో కైకేయి చాలా సీరియస్ అయిపోయింది. మరి ఇటువంటి వాడు అన్నారేంటి? అమ్మ చూడు, నేను ఇటువంటిది అడుగుతాను, నువ్వు అపయశ్ అవుతావు. యశస్వి అంటే ఏంటి? సన్మానం. అపయశ్ అంటే ఏంటి? నిందించబడతావు. సంసారం అంతా నీకు నిందిస్తుంది. నీ సౌభాగ్యం కూడా పోవచ్చు. సంసారంలో నీ పేరు కూడా ఎవరు ఎత్తరు, నీ పేరు కూడా ఎవరు పెట్టుకోరు. హే రామ్, ఏంటి ఇటువంటి పని? ఇటువంటిది ఏది అడుగుతావు నువ్వు? దానివల్ల నేను నిందించబడతాను. రామ్, నింద అనేది చాలా కష్టమైనది. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నువ్వు దాంట్లో సంతోషమా అని అడిగారట. ఎవరికి? నువ్వు దాంట్లో సంతోషమేనా అని అడగడంతో అందుకని నేను అడుగుతున్నాను. నా యశస్వి పోతుంది, నన్ను నిందిస్తారు సమాజము, మరి నా సౌభాగ్యం కూడా హాని అవుతుంది. అది నీకు ఇష్టం, నీకు సంతోషం కలిగిస్తుంది. సరే, నేను ఇస్తాను, మాట ఇచ్చాను అని కైకేయి మాట ఇచ్చారట. మరి చెప్తారు వైదభ్యం. సో ప్రకారంగాను వైదభ్యం అంటే ఏంటి? భర్త లేకుండాను విధవ జీవితం కూడాను అందరూ నీకు నిందిస్తారు, అపయశ్ అవుతుంది అని చెప్పడంతో సరే రామ్ నీకు సుఖం ఇస్తుందంటే నేను అది చేయిస్తాను. చూడండి ఎంత త్యాగం. మనందరూ కైకేయికి నిందిస్తాం, దాంట్లో ఎంత రహస్యం ఉన్నది చూసారా? ఏంటి అడుగు? అమ్మా, నాకు ఎప్పుడైతే రాజతిలకం అవుతుందో అప్పుడు నా రాజతిలకానికి తప్పించి నాకు వనవాసం పంపించాలి నువ్వు, అది నీ వల్లే అవుతుంది అని రాముడు ఈ కోరిక అడిగారట. విచిత్రమైన కోరిక. ఏం కోరిక అడిగారు? ఎప్పుడైతే నాకు రాజతిలకం అవుతుందో ఆ రోజు మీరు నాకు వనవాసం పంపించాలి, కేవలం ఇది మీ వల్లే అవుతుంది. మాట ఇచ్చాను. ఎటువంటి పని ఇది? నువ్వు రాజు అవుతావని చెప్పేసి నేను ఎంతో 1000 కళ్ళుతో నేను ఎదురు చూస్తున్నాను, మరి ఆ రోజు నీకు వనవాసం పంపించాలి, ఇది సాధ్యం కాదు. అమ్మ, మాట ఇచ్చావు, దీంట్లో నీకే ప్రకారం సుఖం? అమ్మ, రాజు అవులో ఏ సుఖం ఉన్నాదో దానికంటే చూడు, నేను వనానికి వెళ్తాను. వనంలోని కొన్ని వేల సంవత్సరాల నుంచి యోగిలు, ధ్యానిలు తపస్సు చేసుకొని నా గురించి ఉన్నారు. నేను వాళ్ళందరికీ దర్శనం ఇవ్వాలమ్మా. చూడండి, కేవలము రాముడు వచ్చింది రావణాసుని సంహరించడానికి కాదు, ఇది కేవలంతో ఒక చిన్న పార్ట్ ఆఫ్ పార్సల్ కారణం. ఇది చిన్న కారణం. భగవంతుడు తలుచుకుంటే రాముడు అక్కడే రావణాన్ని సంహరించేస్తారు, కేవలం తలుచుకుంటే సంహరించేస్తారు. తన ప్రాణాలను తీయడానికి ఎంత సమయం భగవంతుడికి? ఇక్కడ కిందకి రావడం అవసరం లే, పుట్టడం అవసరం లే, లీలాలు చేయడం అవసరం లే రావణాసుని చంపడానికి. అంతకాలం భగవంతుడి చేతిలోనే. ఎవరికి సంహరించాలో, ఎవరికి ఉద్ధరించాలో అంత కేవలం తన చేతులతోనే ఉన్నది పని. రావణాసునికి సంహరించడానికి గోలోకం నుంచి, సాకేతు నుంచి ఇక్కడికి రావడానికి అవసరమే ఉంది అతనికి ఏం కాదు. కేవలం జగతం ప్రళయం చేసినా సరే కేవలం సంకల్పం మాత్రమే. ప్రళయం మొత్తం ప్రపంచం అంతా ప్రళయం చేసే కెపాసిటీ అతనికి ఉన్నది. అతని ఇక్కడికి వచ్చేసి రావణాసుడితో ఫైటింగ్ చేసేసి ఇన్ని లేళ్ళు సంహరించి చేసేసి అవసరమే లేదు. రాముడు వస్తారు దేనికి తెలుసా? చెప్తున్నారమ్మా, వనంలో బోల్డ్ మంది యోగిలు ఉన్నారమ్మా, ధ్యానులు ఉన్నారమ్మా, భక్తులు ఉన్నారమ్మా, వాళ్ళందరికీ నేను కలాలి, వాళ్ళతో నేను ప్రేమ పుచ్చుకోవాలి. నేను వెళ్ళపోతే సవరి నాకు తినిపిస్తుందా?
ఎన్ని వేల సంవత్సరాలమ్మ శబరి ఆ ముసలమ్మ వెయిట్ చేస్తుంది నా గురించి. ఇదే రహస్యం శాస్త్రంలో. ఆ కేవట్ నిన్న మనం చదువుకున్నాం, తెలుసుకున్నాం. కేవట్ ఆ పడవ నాభికుడు, ఆ నాభికుడు నేను బనవనికి వెళ్ళిపోతే ఆ నాభికుడు నాభిలోని నేను ఎక్కువ కూర్చొని అతనికి నేను ప్రేమ ఆదానం ప్రదానం చేయగలనా? లేదు. నేను ఒకవేళ వెళ్ళిపోతే అక్కడ మంది బానరులు అందరూ ఉన్నారు, నా సాంగత్యం పొందుతారు, నాకు సేవ చేస్తారు బానరులు. ఆంజనేయ స్వామి ఉన్నారు, రుద్రాంశం, నా గురించి కోతిగా పుట్టారు పాపం మహాదేవులు, అతను వెయిట్ చేస్తాను నాకు సేవ చేద్దామని. శబరి, ఇటువంటి బోల్డ్ భక్తులు ఉన్నారమ్మా. గీద్ అంటే ఎవరు? గీద్ జటాయుకు ఇతను కొడుకు అయిపోయారు. దాన సంస్కారాలు చేశారు జటాయు వెయిట్ చేస్తుంది నా గురించి. ఎంతమంది వనవాసులను ఉద్ధరించారండి ప్రేమ ఇచ్చి. వీళ్ళందరూ నేను రాజు అయిపోతే, నేను ఎక్కడే ఉండిపోతే ఈ వనంలో వీళ్ళందరూ ఏం చేస్తారమ్మా? వీళ్ళందరికీ నేను ఎలాగ ఉద్ధరిస్తానమ్మా నేను వెళ్ళిపోతే? అందుకే నేను వెళ్ళాలి, ఎంత వేల మందికి నేను ఉద్ధరించాలి. వీళ్ళందరూ నా గురించి తిండి తెప్పలు మంచి చెడ్డ వాళ్ళ సుఖాన్ని విడిచిపెట్టి నా గురించే పరితపించి కేవలం నన్నే ఎదురు చూస్తారమ్మా. నా గురించి నేను వెళ్ళిపోతే ఎలాగవుతుంది? నేను రాజతిలకమై రాజుగా కూర్చుంటే వీళ్ళందరూ పరిస్థితి ఏంటి అవుతుంది? అందుకే నేను వెళ్ళాలి. వీళ్ళకి ప్రత్యేకంగా నేను దర్శనమిచ్చి ప్రేమని నేను ఇవ్వాలి, వీళ్ళ ప్రేమని నేను తీసుకోవాలి. భగవంతుడు వస్తారు ఆ లోకం నుంచి ఈ లోకానికి భక్తుల తాలూకా ప్రేమని తినడానికి, ప్రేమని ఆస్వాదించడానికి. సో ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, భక్తుల తాలూకా ప్రేమ ఉంటారో, భగవంతుడు ఒక రాజు పదవి కూడా విడిచిపెట్టేస్తారు, అతను సుఖం కూడా విడిచిపెట్టేస్తారు. ఎవరికి సుఖం లేదు? రాజు తాలూకా అభిషేకం అవుతుంది, రాజు సింహాసనంలో కూర్చుందని. కానీ రాజు సింహాసనాన్ని భగవంతుడు కూడా తన సుఖాన్ని విడిచిపెట్టేశారు. భగవంతు తన సుఖాన్ని విడిచిపెట్టేసి భక్తులకి సుఖం ఇవ్వడానికి వెళ్తున్నారు. ఇది భగవంతు తాలూకా మహిమ, ఇది భగవంతు తాలూకా కీర్తి, ఇది భగవంతు తాలూకా గుణము. మనం భగవంతుడి గురించి ఏ సుఖమైనా విడిచిపెడుతున్నామో, నిద్రని విడిచిపెట్టలేకపోతున్నాం, మనం సమయానికి జపం చేయలేకపోతున్నాం, భగవంతుడి గురించి మనం స్మరించలేకపోతున్నాం. మనం త్యాగి, మన శ్రేష్ఠ భక్తులు. మనం భగవంతుడు తన రాజు తనకు పదవిని విడిచిపెట్టేసి మన గురించి భక్తుల గురించి వద్దాం అడవికి వెళ్తున్నారు. కందముల ఫలాలు పట్టుకొని, కాషాయం వస్త్రం వేసుకుని, జటాజూటం. భగవంతు తాలూకా రాముడు తాలూకా జుత్తు ఎంత అందంగా ఉంటుందట. దానికి ఏమంటారు? ఉంగరాల జుత్తు, కర్లింగ్ ఎంత చక్కగా ఉంటుంది. కానీ దానికి ఏంటి ఆ చెట్టు? ఏం చెట్టు? తనకు రసం రాసేసుకున్నారు. మర్రి చెట్టులకు రసం రాసుకుని జటా చేసేసారు. ఇంకా ఎప్పుడు దూనానికి అవసరం లేదని చెప్పేసి ఎవరి గురించి చేశారు? కింద పడుకున్నారు. బంగారం మంచంలో పడుకునే భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి అడవికి వెళ్ళి కిందన పడుకున్నారు, కందముల ఫలాలు తిన్నారు. 13 సంవత్సరాలు చిత్రకూట్లో ఉండి అనేక భక్తులతోని సాంగత్యం పొంది ప్రేమని లభించారు. దీని గురించి భగవంతుడు ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చారు, ఎంతమందికి ఉద్ధరించారు. గుహుని ఉద్ధరించారు, కేవట్ని ఉద్ధరించారు, శబరిని ఉద్ధరించారు, బానరుల్ని ఉద్ధరించారు. మరి ఎవరైతే ద్వేషం చేస్తున్నారో అతని కూడా ఉద్ధరించారు. ఎవరికి? లంకాలోని అనేక అసురులను కూడా ఉద్ధరించారు. ఎంతమంది ఉద్ధరించడానికి నేను 14 సంవత్సరాలు వెళ్ళాలమ్మా. అంత రహస్యం ఉన్నదా రామ్ నీలోని? అయితే నేను మాధ్యం అవుతాను. చూడండి, కైకేయి ఒక మాధ్యం అయ్యారు 14 సంవత్సరాల వనవాసం చేయడానికి. కైకేయి ఎంత శ్రేష్టం. తన అపయశ అయినా కూడాను, నిందించబడినా కూడాను, సంసారం నిందిస్తుంది, నా సౌభాగ్యం పోతుంది, నా భర్త పోతారు. భర్త ఏమి శాపం ఇచ్చారు? హే కైకేయి, నువ్వు భర్త చనిపోయిన తర్వాత భర్తకి ఏమైతే పుణ్యం వస్తుందో ఆ పుణ్యం నీకు లభించదు, నువ్వు అధోగతి అవుతావు, నువ్వు నరకం పొందుతావు అని చెప్పేసి వాళ్ళ భర్త దశరథ మహారాజు శాపం ఇచ్చారు. ఆ శాపాన్ని కూడా శిరోధార్యం చేసుకున్నారు. ఎవరు? కైకేయి. అటువంటి మహాత్మురాలు కైకేయి. అందరం మనం నిందిస్తాం, కైకేయి వల్ల ఎలాగైంది, కైకేయి వల్ల ఎలాగైంది. రాముడు లేదు. కైకేయి ఎంత మనసులోని ఎంత గోపనీయమైన కఠోరమైన హృదయం ఉంచుకొని
ఇటుపంక లీల చేశారు, రాముడు వనవాసానికి వెళ్ళాలి అని చెప్పేసి. తెలుసా? వాళ్ళ కొడుకు భరతుడు రాజు అవ్వాలని చెప్పేసి కాదు, తన సుఖం గురించి కాదు, రాముడు సుఖం గురించి అతను నిందించబడ్డారు. మరి ఆ భరతుడు అన్న ఇప్పుడు అమ్మ అని పిల్లలే, ఇప్పుడు ముఖం చూడలేదట భరతుడు. కైకేతలకు ముఖం చూడలే. ఇంత నింద, ఇంత కష్టం, భర్త తిట్టారు, ఆ కొడుకు కూడా నిందించారు, సంసారం అంతా నిందించింది. ఎంత కష్టం సహించి కూడాను రాముడికి ఇచ్చిన మాట గురించి, రాముడి గురించి సుఖం గురించి తెను ఆనుకుళ్ళేను కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ, ఉత్తమైన భక్తి కైకేయిది. ఎందుకంటే ఇది రాముడికి సుఖం. నేను అపయశైనా కూడా పర్వాలేదు, రాముడికి సుఖం ఇస్తుంది ఇది, అందుకే నేను ఈ పని చేస్తాను. ఓహ్, ఎటువంటి కైకేయి! ఇది కైకేయి తనకు చరిత్ర. మనకి ఏ రామాయణం చదవగలం, ఏ రామాయణం మనకు చెప్తుంది. ఇది మహాత్ముల తాలూకా సాంగత్యంలోనే మనం కైకేయి తాలూకా మహిమ, ఇటువంటి ఏకాదశి తాలూకా మహిమ మనం తెలుసుకోగలం. సో అందుకే ఇక్కడ కథం విరామం చేసి రేపు ఒక అద్భుతమైన చరిత్ర, ఈ భరత్ యాత్ర. భరతుడు వచ్చారు అయోధ్యకి, తెలుసుకున్నారు. దశరథ మహారాజ్ తాలూకా అంతిమ కార్యం చేశారు. సభాన్ని పిలిచారు, మంత్రిమండలిని పిలిచారు, గురువు వశిష్ఠుని పిలిచారు. ఏం చేద్దాం ఇప్పుడు అని మీటింగ్ పెట్టుకొని ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది రేపు మనం సస్పెన్స్ ఇది. సో రేపు మనం తెలుసుకుందాం. భరతుడు పెద్ద మీటింగ్ పిలిచారు, మంత్రిమండలం, వశిష్ఠులు, అయోధ్యవాసులు అందరికీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. నేను రామచంద్రుడికి మళ్ళీ తిరిగి తీసుకురావాలి, నేను రాజు, అవును, నేను రాజుకి ఏ ప్రకారంగా అర్హుడిని కాదు, నేను ఆ సింహాసనాన్ని కూర్చొని కేవలం రాముడే ఆ సింహాసనానికి అర్హుడు, అందుకే మనం అందరూ వెళ్ళి రాముడికి తీసుకురావాలి అని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ ఎంతవరకు ప్రాసెస్ వెళ్తుందని రేపు మనం తెలుసుకుందాం. చాలా సస్పెన్స్. అందరూ ఒకవేళ రాపోయిన పక్షంలోని మన యూట్యూబ్ లింక్, వాట్సాప్ లింక్ ఉన్నది, అది తీసుకొని వాట్సాప్లో కూడా నువ్వు కథని వినొచ్చు. వాట్సాప్లో లింక్ రావాలంటే మనం స్కాన్ చేసుకోవాలి. మా భక్తులు, సేవకులు అందరూ, మఠం తలకు సేవకులు ఎవరికైతే మన ఛానల్లో లేరు వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తారు, వాళ్ళందరూ స్కాన్ చేయిస్తారు. సో రేపు కూడా కథలు విని వాళ్ళు పరమ ఆనందాన్ని, రామాయణం తెలుసుకోవాలని మరీ కోరుకుంటూ ఈ కథకి 2 నిమిషాలు కీర్తన చేసేసి విరామం చేద్దాం. కథ అందరూ చక్కగా కీర్తన చేయాలి. కీర్తనతోని మనం మన హస్తరేఖను కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అందరూ 2 చేతులు జోడించి తప్పట్లు కొట్టి, ఏ విధంగా తప్పట్లు కొట్టాలి, మనం ఏ విధంగా తప్పట్లు కొడతాం ఆ విధంగా